ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకి తీసుకుపోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ అండి, ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్. అండ్ ఇప్పుడు మనందరం సమ్మర్ సీజన్లో కూడా ఉన్నాం. సో సమ్మర్ సీజన్లో కూడా ఇది ఒక బెస్ట్ హెల్త్ డ్రింక్ అని చెప్పొచ్చు. నథింగ్ బట్ బటర్ మిల్క్ అండి. సో బటర్ మిల్క్ అనేది ఎంత అద్భుతమైన ఔషధ గుణాలు అండ్ మన రెగ్యులర్ వెల్నెస్కి ఎంత రకాలుగా ఉపయోగపడుతుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో దయచేసి వీడియో లాస్ట్ వరకు కూడా మీరు చూడాల్సిందిగా మనవి. చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి పడదు అని. సో దీంట్లో లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి పాలు అనేవి సరిగ్గా జీర్ణం అవ్వదండి. సో వాళ్ళకి దానివల్ల చాలా ఎలర్జీ ట్రిగర్స్ వచ్చి ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, ఇది లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఒక ఫర్మెంటెడ్ డ్రింక్. సో లాక్టోస్ నుంచి లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు, ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా, ఎక్సెప్ట్ క్రానిక్ కండిషన్, అక్యూట్ కండిషన్లో ఉన్న వాళ్ళు అందరికి కూడా ఇది పడుతుందండి. సో బటర్ మిల్క్ అనేది ఒక ఫర్మెంటెడ్ డ్రింక్. అది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి 95% జనాలందరికీ కూడా చక్కగా పడుతుంది. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉన్న పోషకాలు ఏంటి అంటే అధికంగా దాంట్లో కాల్షియం ఉంది మనకి, అండ్ ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది, B12 ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎన్నో రకాలుగా, మనకి కాల్షియం దేనికి, మన బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ కాల్షియం మనం అధికంగా ఇస్తూ ఉన్నాం. సో దాన్ని బాగా మెటబలైజ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న డైలీ మార్నింగ్ సన్లైట్కి మనకు న్యాచురల్గా విటమిన్ డి అనేది లభిస్తుంది. అండ్ ఇప్పుడున్న పాలలో చాలా మటుకు విటమిన్ డిని ఫోర్టిఫై చేసే ఇస్తున్నారు, అంటే యాడ్ చేసే ఇస్తున్నారు. సో కానీ స్వచ్ఛమైన పాలు తాగుతున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఎర్లీ మార్నింగ్ సన్లైట్కి మీరు అడాప్ట్ అవ్వడం వల్ల ఇంకెక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. సో ఎముకలకి అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో మీ గట్ హెల్త్కి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మీ గట్ హెల్త్, గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయడం వల్ల మీకు జీర్ణకోశ సంబంధించిన సమస్యలు, యాసిడిటీ కానీ, ఇండైజెషన్ కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీకు చక్కగా క్లియర్ అవుతాయి. తర్వాత చాలా లో క్యాలరీస్, చాలా లో ఫ్యాట్ ఉండడం వల్ల మీకు ఒక చెప్పాలంటే వెయిట్ లాస్ పరంగా కూడా మీకు ఎయిడ్ చేస్తుంది. ఒకవైపు మీ ఎముకలు మీకు కావాల్సిన పోషకాలు అందిస్తూ మీ జీర్ణకోశని బాగా చేస్తూనే మీకు వెయిట్ లాస్ కూడా డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతూ ఉంది. సో మీ జీర్ణకోశలో మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ చెప్పాలి అంటే 70% రోగ నిరోధక శక్తి మీ గట్లోనే ఉంది. మీ గట్టే మెయింటైన్ చేయాలి. సో గట్ హెల్త్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంతే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. యాంటీబాడీస్ అనేవి చక్కగా క్రియేట్ చేసుకోగలుగుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఇంటాక్ట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దానివల్ల జలుబు, ఇవన్నీ ఎన్నో రకాల మనకి అంటువ్యాధులు, ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవడం వల్ల చక్కగా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దీంట్లో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల స్లీప్ క్వాలిటీ, మెలటోనిన్ కూడా చక్కగా రిలీజ్ అయ్యి మీకు అబ్జార్ప్షన్, స్లీప్ క్వాలిటీ ఇవన్నీ కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తూ ఉంది. దీంట్లో ఉన్న బయో యాక్టివ్ ప్రోటీన్స్ కానీ, అండ్ దీంట్లో ఉన్న ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి కూడా మీ రక్తనాళాలకి ఎంతో మేలు చేస్తుంది. మీ హార్ట్ హెల్త్ కూడా ఎంతో మేలు చేస్తుంది. సో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా నిరోధిస్తూ ఉంది. చెప్పాను కదా, మనకి మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మీ ఓరల్ హెల్త్లో కూడా మీకు మంచి హెల్తీ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడం వల్ల చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు అండ్ కాల్షియం బాగా చక్కగా అందడం వల్ల మీ టీత్ సంబంధించిన సమస్యలకు కూడా డెఫినెట్లీ ఇది లోపటి నుంచి మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ చక్కటి హైడ్రేషన్, అంటే బాడీలో ఇప్పుడు ఓవర్ హీట్ అయిపోతూ ఉంది డ్యూ టు సమ్మర్. సో మనకి ఇది చక్కటి హైడ్రేషన్, మంచి కూలెంట్, ఎన్నో రకాలుగా మన ఇమ్యూనిటీ కానీ, మన గట్ హెల్త్ని కానీ, మన హార్ట్ హెల్త్ని కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం వల్ల మనకి డీహైడ్రేషన్ సంబంధించిన సమస్యలు ఉండవు. అండ్ ఇంటర్నల్ హెల్త్ హైడ్రేషన్ ప్రాపర్గా ఉండడం వల్ల మన స్కిన్ కూడా చక్కగా గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన స్కిన్ కూడా ఇంటర్నల్గా హెల్తీగా మారుతూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే
ఓవరాల్ హెల్త్కి ఇదొక బెస్ట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు, బెస్ట్ హెల్త్ డ్రింక్గా చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు తాగితే మంచిది అనేది చాలామంది అడిగే ప్రశ్న. ఓన్లీ సమ్మర్ డ్రింకే కాదండి ఇది, మీరు వర్షాకాలంలో కూడా తీసుకోవచ్చు, వింటర్ సీజన్లో కూడా తీసుకోవచ్చు, అన్ని సీజన్స్లో పనిచేస్తుంది. కొంతమందికి వాళ్ళ ఇమ్యూనిటీలో ఉన్న లోపాల వల్ల కొంచెం జలుబు అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మెజారిటీ చెప్పాలంటే 95% ఆఫ్ ద పర్సన్స్కి ఇది ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్, ఎన్నో రకాలుగా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పి అన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొద్దిగా ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ ఇమ్యూనిటీలో ఉన్న లోటుపాట్లు, మీకున్న ఆరోగ్య సమస్యలు చేసుకోవచ్చు. అండ్ డయాబెటీస్ కానీ, మీకు ఆల్మోస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ పరంగా కూడా చూసుకుంటే చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక మీల్ స్కిప్ చేసి ఓన్లీ బటర్ మిల్కే తీసుకోవచ్చు. మార్నింగ్ తాగితే కొన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, మధ్యాహ్నం తాగినా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, ఈవెన్ నైట్ తాగినా కూడా స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అలాగని ఎనీథింగ్ ఎక్సెస్ మైట్ హార్మ్ యూ. సో మనం ఒక లిమిట్స్ అనేవి మెయింటైన్ చేయండి. డైలీ ఒక రకంగా ఒకసారి 2 సార్లు అయితే మనకి ఏం లేదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేవు. కానీ బాడీలో ఉన్న ఓవర్గా కూల్ చేయడము, ఓవర్గా మన బాడీలో ఉన్న హీట్ తగ్గించేయడము, అలాంటి దానివల్ల ఏదైనా చిన్న చిన్న ఇంబ్యాలెన్స్ రావచ్చు. బట్ అంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేవు. సో అద్భుతమైన హెల్త్ డ్రింక్, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో కూడా ఇది చేసుకోవాలి. సో పాలు తాగడం మానేసి మనం బటర్ మిల్క్ తాగడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, బెస్ట్ స్విచ్ ఓవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 75% జనాలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది. బట్ దీంట్లో ఎలాంటి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది ప్యూర్గా లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో అందరూ కూడా ఆల్మోస్ట్ చిన్నపిల్లలు, అంటే ఒక 3 years అబోవ్ ఉన్న వాళ్ళు, ప్రతి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈ బటర్ మిల్క్ని సేవించవచ్చు.